పిఠాపురంలో పవన్ గెలుపు, తన పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన మాజీ మంత్రి వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. నమస్కారాలండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయ్యా, ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. అయ్యా, మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. రాష్ట్ర ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు మన అందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి మన నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో ఉంది చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే, మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అని చోట మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. చాలా అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం. ప్రజలు చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రనక పగలనక తిండి తినక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి, నాకు లేదు, దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా, నా రిక్వెస్ట్ ఇది ఒకనమాట. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదనట్లేదు. కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు. ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం, పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం. అది మనం చేసి చూపించాలి, ఆ దారి వెంట నడిచి చూపించాలి. జనసేన ఆ రోజు నేను మాట్లాడితే, అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు. 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి. అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే కేంద్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. మన జనసేన నుంచి గెలిచిన బాలశౌరి గారికి కానీ, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది. ఇది మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక, ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు, అది ఎందుకంటే బాలశౌరి గారు అది మీ అందరి బాధ్యత. మీరిద్దరు గెలవలేదు, 5 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీ తోటి గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం. మరి మీ అందరి ఇది చెప్పండి. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారా 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్. రాష్ట్ర ప్రజలు జగన్ మంచి చేయలేదని తీర్పు చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. భవిష్యత్తు తరాల కోసం ప్రజలు చారిత్రాత్మక తీర్పు చెప్పారు. ఎక్కడ సజ్జలు, ఎక్కడ విజయసాయి, ఎక్కడ పెద్దిరెడ్డి, ఎక్కడ సుబ్బారెడ్డి, ఎక్కడ
ఈ దొంగల ముఠ, దోపిడీ ముఠ, వైసీపీ రావందులు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజల సంపదని జలగల్లాగా పీడించి సామంతుల రాజుల్లాగా పాలించేటువంటి సగం ఇక అయిపోయింది, ముగిసిపోయింది. ఓటేసిన ప్రజలను హింసిస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఫలితాలు బట్టి ఈ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇప్పటికైనా కానీ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి గతంలో ఇదే వేదికగా చెప్పాం. 100% ఇవాళ అదే జరిగింది. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశాం. జనసేన పార్టీ 100% ప్రపంచంలో ఇది ఒక అరుదైనటువంటి రికార్డు. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆకాంక్ష మేరకు, రాష్ట్ర అభ్యున్నత మేరకు త్యాగం చేసి వ్యతిరేకతోడు చేరిన మనం రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీని యాగం చేసి కూటమిగా ఏర్పడి 21 సీట్లలో అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి 100% గెలుపన్నది సాధించడం అనేది ప్రపంచ చరిత్రలో అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది, జనసేన పార్టీకి దక్కిందని చెప్పి సగర్వంగా చెప్పగలం. ఇంత పెద్ద విజయాన్ని రాష్ట్ర ప్రజలు అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు. మా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 10 స్థానాల్లో 50,000 పైన మెజార్టీతో గెలిచారు మా అభ్యర్థులందరూ కూడా. ఉమ్మడి విశాఖ నుంచి పోటీ చేసిన వారికి 48,000 కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. పెందుర్తి పంచగడ్డ రమేష్ బాబు గారు 81,000, విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 64,000, అనకాపల్లి కొనతాన రామకృష్ణ గారు 66,000, సుందరం విజయ్ కుమార్ ఎలమంచిలి ఆయన 48,000 మెజార్టీతో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా గెలిపించి ఆశీర్వదించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కష్ట పెట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ మీద వైసీపీకి సరైనటువంటి గుణపాఠం చెప్పాము. ప్రకృతి విఘాతం చేశారు, ఋషికొండను నాశనం చేశారు, విధ్వంసం, అరాచకం, అవినీతి, అన్యాయానికి పాల్పడినటువంటి ఈ వైసీపీ పెద్దలకి ఇవాళ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు. కనీసం విశాఖ ఎంపీగా ఉన్నటువంటి, గత ఎంపీగా ఉన్నటువంటి ఎంబీవి క్రైస్తవ రాష్ట్రం దోచేశాడు, డైకోన్ కోడను మూసేశాడు, విశాఖ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. పదే పదే దేవుని ఆస్తుల్ని, దళితుల బాలికల ఆస్తుల్ని, స్థలాన్ని కబ్జా చేశాడు, అనాథులు వృద్ధులు యొక్క స్థలాన్ని కాజేశాడని చెప్పి పదే పదే జనసేన పార్టీ న్యాయ పోరాటం కూడా చేసింది. అలాంటిది ఇవన్నీ ఏ పట్టగా దోపిడీ జయంగా అరాచకం అవినీతి పేటైపోయి వైసీపీ నేతలు బరితెగించినటువంటి విధానానికి ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళకి పరాకాష్గా బుద్ధి చెప్పినటువంటి నైజం ఇవాళ. ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నేత కాకాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది, బాధ వేసింది.
ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంస్కరణలకు నాంది పలికాడు. ఈరోజు విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంక్షేమం అందించడంలో కానీ, ఎన్నికలకి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నేను ప్రజలకు చేస్తానని చెప్పి ప్రకటించాడో దాదాపుగా 99% వాటిని అమలు చేయడంలో కానీ, ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా పేదవాడికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి అండగా నిలవడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి. ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా మేము ఒకసారి అంతర్గతంగా పార్టీలో కూడా సమీక్షించుకోవడం, దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎందుకు జరిగిందనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా నిలిచినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జిల్లాకు సంబంధించి పోరాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి జిల్లా నాయకత్వం పక్షాన అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారం అనుభవించినటువంటి వ్యక్తులం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళం, మా అందరికీ ఆ గౌరవము గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమయ్యామో, అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు అందించామో, అధికారం లేకపోయినా ప్రజాప్రతినిధులుగా మెలిగినటువంటి వ్యక్తులుగా, పోటీ చేసినటువంటి వ్యక్తులుగా జిల్లాలో ఉండేటువంటి అందరితో కూడా మాట్లాడుకున్నాం. నాయకులు అందరితో కూడా ఈరోజు అందరం కలిసి అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ప్రజలతో అందరితో మమేకమయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం, మా భవిష్యత్తు ప్రణాళిక కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా కష్టం కానీ నష్టం కానీ కలగకుండా అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పార్టీని నమ్మి కష్టపడి ఓట్లు వేయించినటువంటి నాయకులకి, మరీ ముఖ్యంగా కార్యకర్తలకి ఇటువంటి పరిస్థితుల్లో అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి సందర్భం. కాబట్టి అందరం జిల్లాలో ఉండేటువంటి ప్రతి నాయకుడు కూడా కార్యకర్తకి, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి అండదండలు అందించడం, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో జరిగినటువంటి ఈ అపజయం ఏదైతే ఉందో దీనిని సమీక్షించుకొని మరలా ఎక్కడ పొరపాట్లు దొరలేవో వాటిని సవరించుకొని ప్రజలతో మమేకమై ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో కొనసాగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలపరచడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎదుగుదలకి అన్ని విధాలు కూడా అందరం కలిసి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే నాయకులకి, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన విధానాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకునో ఈరోజు ఎవ్వరు ఊహించినటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు, ఇంగ్లీష్ విద్య దగ్గర నుంచి, ఈరోజు మనం నాడు నేడు కింద స్కూళ్లను బాగు చేసిన దగ్గర నుంచి, ఊళ్ళల్లో రైతు భరోసా కేంద్రాలు స్థాపించడం దగ్గర నుంచి, హెల్త్ క్లినిక్లు తీసుకురావడం దగ్గర నుంచి, హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందిని భర్తీ చేయడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సంస్కరణలు, సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థను జోడించడం, దాని ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరేటువంటి విధంగా పార్టీలతో సంబంధం లేకుండా, నాయకులతో సంబంధం లేకుండా నేరుగా అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం, అమలు చేయడం అనేటువంటివి ఈరోజు ప్రజల్లో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి. అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి విధానానికి శ్రీకారం చుట్టాడు. సుదీర్ఘకాలంగా ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యల మీద దృష్టి పెట్టాడు. వాటన్నిటిని పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టాడు. అయినా సరే ప్రజలు ఎందుకో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించలేదు. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశం, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి, శాసనసభ్యులుగా, మంత్రులుగా మేమందరం కూడా ప్రజలకు సేవలు అందించడానికి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి ఈరోజు వచ్చినటువంటి మద్దతు, ఈరోజు ఓటమి పాలైనా సరే చాలామంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించారు. వాళ్ళకి ఎక్కడ కూడా ప్రజలకు కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కానీ,
కార్యకర్తలకు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మా కుటుంబంలోని వ్యక్తులకి నష్టం జరిగింది, కష్టం కలిగింది అన్నట్టుగానే భావించి మీడియాను కూడా 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టారని నారా చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారు. అధికారం ఉంటే ఎవరినైనా ఏదైనా చేయవచ్చనే దాడులు చేశారు. విశాఖకు వెళ్తే పవన్ ని వెనక్కి పంపించేశారు. కొంతమంది భయపడి రాలేకపోయారు, ఎదిరించలేకపోయారు. నా కళ్ళ ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు, వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది, పక్క నుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు. కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు. ఆయన కళ్ళ ముందర ఆయన పొలంలో మట్టి తీసుకుపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు. మా వాళ్ళు పోతే హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, చాలా జరిగాయి. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేస్తున్నాయి. మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. అదే మరిగా మాకు ఒక 4-5 రోజులు ఇవన్నీ చూసిన తర్వాత, డెప్త్కి పోయిన తర్వాత, మీరు పేపర్లో రాసినట్టు కానీ మేము మాట్లాడినట్టు కానీ ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం. ఎందుకంటే నేను రాజకీయాలు 40 ఏళ్లు చూశాను. ప్రభుత్వాలను మేము అధికారం ఉన్నప్పుడు చూశాను, బాగు చేసి మళ్ళా అపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్లీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను చూశాను. ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి హైదరాబాద్లో విద్యుత్ సౌధ దగ్గర రాఘవరెడ్డి ఉండేవాడు, కమ్యూనిస్ట్ లీడర్. నల్గొండ నుంచి రైతులు తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలు. సగం టైం మేము కరెంటు కొరత పైనే చర్చించేవాళ్ళం. దట్ వర్ ది డేస్. అలాంటిది నేను 1999 నుంచి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004కి సర్ప్లస్ బాధ్యతతో క్వాలిటీ పవర్ ఇవ్వడం మొదలుపెట్టాం. 2014కు మళ్లీ 22 మిలియన్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో కొరత కరెంటు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. తర్వాత మళ్లీ సెట్ చేసి 2 నెలలు 3 నెలలు కరెంటు కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్, విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూశారు ఎంత పవర్ ఛార్జెస్ పెంచారో. 9 సార్లు పెంచారు. ఎందుకు పెంచారో నోబడీ నోస్. దానికి రీజనే లేదు. ఇప్పుడు ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు. దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి, ఎంత డబ్బులు తెచ్చారు, ఏ పేరుతో తెచ్చారు, అవన్నీ ఒక వ్యవస్థని కాదు, సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం. అల్టిమేట్గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు. ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్లీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, ధర్మవరం వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన ఓటమిపై భాగోద్వేయం పోస్టు చేశారు. తను వైసీపీ పార్టీ ఏ కారణంతో ఓడిపోయామో అంతుపట్టడం లేదని అన్నారు. నాన్ లోకల్ వ్యక్తి అయిన సత్యకుమార్ గెలుపొందడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మొదటగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఈ విధంగా. అండ్ గెలిచినటువంటి
సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసిన. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి, మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటబడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు, కానీ మనం అది ఆడలేకపోయినాం.